మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్లో ఇది 63 అన్నమాట. 8th చాప్టర్ 8వ చాప్టర్ అయిన అక్షర పరబ్రహ్మ యోగంలో ఇప్పుడు మనం 14వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇక్కడ ప్రయాణ కాలము అనే దాని గురించి చెప్తూ ఉన్నారు. ప్రయాణం జీవుడికి ఏమిటా ప్రయాణం అంటే మనస్సుని దాటి పైకి వెళ్ళేటటువంటి స్థితి అంటున్నారు. అసలు మనకి ఊహకు అందదు. ఎందుకంటే మనం ఊహించాలంటే మళ్ళీ ఆ మనస్సుతోనే ఊహించాలి. ఏమిటే మనస్సా నువ్వు చెప్పవే, నిన్ను దాటి ఎలా వెళ్ళాలంటే చెప్పలేదు కదా. అది దానికి ఒక పెద్ద లిమిటేషన్ ఉంది. దానికి ఏమేం ఫీడ్ చేస్తామో అవి మళ్ళీ మనకి చెప్తూ ఉంటుంది. అది చుట్టుపక్కల చూసి ఏమేమి నేర్చుకుందో అవే మళ్ళీ మనకి చెప్తుంది తప్ప క్రియేటివ్ కాదు మనస్సు అనేది. సో తర్వాత ఏమో బియాండ్గా అది ఎలా తనను బియాండ్గా నీకంటే బియాండ్గా చెప్పవే అంటే చెప్పే పరిస్థితి అక్కడ లేదు అసలు. అందువల్ల అది మనకి సాధారణంగా తెలిసే స్థితి కాదు. కానీ మనం మనస్సు కంట పైవాళ్ళం కాబట్టి, మనల్ని ఆశ్రయించుకొని మన మనస్సు ఉంది కాబట్టి దాన్ని తెలుసుకునే అవకాశం మనకుంది. అందుకే మనిషి యొక్క జన్మ అనేది చాలా సార్థకం చేసుకోవడానికి మనం రెడీ అవ్వాలే. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి సహాయాలు పైనుంచి అన్ని పక్కల నుంచి, ఎందుకంటే సర్వత్రా ఉన్నది ఒకే వస్తువు కాబట్టి మనకు తప్పకుండా అందుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెబుతున్నారు. ఈ ప్రయాణంలో జీవుడు మనస్సు కన్నా పై స్థితికి దాటేటప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది అంటున్నారు. ఏమిటా విచిత్రం అంటే మనస్సుకి నేను నాకన్నా వేరైన ప్రపంచము అనేది అసలు దాని ఫస్ట్ లక్షణం ఏంటంటే నేను అని తనను తాను సపరేట్ చేసుకుంటుంది. న్యాయంగా నేను అని అనుకోకపోతే ఇంకేమీ కనపడదు మనకి సృష్టిలో. నేను ఉంటే కదా నాకు ఈ ప్రపంచం ఉండేది, నాకు ఇల్లు వాకిలు ఉండేది, నాకు భార్యో భర్తో పిల్లలో సంసారమో లేకపోతే స్నేహితులో, నా చుట్టూ ప్రపంచము నేను అనే విభాగం తప్పకుండా ఉంటుంది. మనస్సు అనేది అసలు అందుకే తయారైంది. ఎందుకు? తను విడిగా ఉండి తన సృష్టిని చూసుకోవటానికి, అంతకంటే ఏం లేదు. అందులో ఆనందించాల్సింది పోయి ఇరుక్కుపోయాం మనం. అందుకని మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళే ప్రయాణం గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ విభాగం వల్ల ఏంటంటే ఈ మనస్సును దాటి ప్రయాణం చేసిన వాడికి తనకంటే వేరే ఇంకోటి లేదు అని అర్థమైపోతుంది. అది ఇక్కడ బ్యూటీ. చాలా సింపుల్గా, ఓహో ఈ మనస్సులో దూరి ఈ కలర్ గ్లాస్లో నుంచి నేను చూసినందువల్ల నాకు ఈ కలర్ కనపడుతోంది, కానీ నేను దీన్ని దాటి పైకి పోయినప్పుడు రెండు లేవు ఇక్కడ అంటే నేను అనే భావమే లేదు. మనకి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయంటే కొన్ని విషయాలు అసలు ఎవ్వరూ తెలియని కొత్త చోటుకి వెళ్ళాము. అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతోంది, మనకెవ్వరు ఒక్కళ్ళు కూడా లేరు తెలిసిన వాళ్ళు. అక్కడికి వెళ్ళగానే మనకు ఒక భావం వచ్చేస్తుంది. అంటే పరిస్థితిని అది వివరించి మనస్సు మనకు ఫీడ్ చేస్తూ ఉంటుంది వెనక్కి. ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ కొత్త వాళ్ళే అంటుంది. అనగానే అదే ఇంకొక చోటుకి వెళ్ళాం, మన వాళ్ళందరూ వీళ్ళందరూ మా వాళ్ళండి, మా ఇంట్లో పెళ్ళి, అందరూ మా బంధువులే. ఏమిటి సో వాట్? ఎందుకు ఈ కామెంటరీ దేనికి? వాట్ ఫర్? నువ్వు విడిగా ఉన్నావు కాబట్టి. ఒక్క విషయం తెలుసుకుంటే చాలు, ఈ మనసును పైకి దాటి వెళ్ళిపోవచ్చు. ఏమిటా ఒక్క విషయం అంటే నేను విడిగా లేను, నేను సర్వత్రా ఉన్నవాడిలోనే నేనున్నాను. ఒక్కటే నేను అనిపించే భావమే నాకు తేడా తప్ప ఇక్కడ వేరే కట్ చేయడానికి ఏమీ లేదు. అఖండ వస్తువు ఇది. అఖండమైనటువంటి వస్తువు అంటే ఖండించలేనిది. అందుకని దానికి అఖండ వస్తువు అని పేరు పెట్టారు. అనంతము అంటే అంతము లేనిది, అఖండ వస్తువు. ఇవన్నీ చ్యుతి లేనిది, అచ్యుతుడు. దానికి నాశనమే లేదు. అటువంటి వస్తువు మనం. అట్లాంటి వస్తువు అయి ఉండి నేను ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉన్న బాడీని, నా బాడీని నేను ఎలా కాపాడుకోవటం, బాగా జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎక్కువ కాలం బతకాలండి. అసలు అర్థం పర్థం లేదు. యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. ఎప్పుడు ఉండేవాళ్ళమే మనం. కానీ మనకి తెలియక ఈ మనస్సు యొక్క మాటలు విన్నందువల్ల ఇలా అవుతోందనమాట. అందుకని దాన్ని దాటి వెళ్ళటం గురించి చెప్తూ ఉన్నారు. అన్యము లేని స్థితి అంటున్నారు. ఎప్పుడైతే మనసు దాటి పైకి ప్రయాణం చేసా అంతా తనే అని తెలిసిపోతుంది. వేరే అనన్య స్థితి అనమాట. వేరే అన్యమే లేదు. అన్యము అంటేనే వేరు అని. అన్యము లేని అనన్య స్థితి అంటారు దాన్ని. అట్లాంటి అనన్యమైన చేతస్సుతో స్మరించడం అలవాటు చేసుకోవాలంటున్నారు. ఇది నేనే, అది నేనే అని అంతా సర్వత్రా నేనే కదా ఉన్నది. ఎక్కడ ఈ ఫిజికల్ బాడీని ఒక్కదాన్ని నేను హౌ కెన్ ఐ సపరేట్?
అది కూడా అనిపిస్తోంది తప్ప నాకు ఎక్కడ ఇది గ్యారంటీగా ఎవరు తెలియటంలా నాకు కూడా ఇది నేను, ఇది మాత్రం నేను, మిగతాదంతా వేరే వాళ్ళు అనే భావన తీసేస్తే వేరు పడిపోవటం కూడా మారిపోతుంది. వేరుపడటం లేదే. అనన్యమైన చేతస్సు అంటే చైతన్య వస్తువు, అనన్యమైన చైతన్య వస్తువు అంతటా ఉన్నది. ఆ చేతస్సుతోనే స్మరించటం అలవాటు చేసుకోవాలి. ఎందుకు అలవాటు చేసుకోవాలి మనం అంటే వేరే దాన్ని భావించి అలవాటు చేసుకున్నాం కాబట్టి, దాంట్లోంచి బయటికి రాకపోతే కష్టపడతాం కాబట్టి ఇది అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు పుట్టావో ఆ పర్పస్ సర్వ్ అవుతుంది. నీకు జీవితంలో దుఃఖం అంటే ఏమిటి, సుఖం అంటే ఏమిటి అనేది చక్కగా అర్థమైపోతుంది. నీకు అసలు దుఃఖమే లేదని, నువ్వు సుఖస్వరూపుడివని అర్థమైపోతుంది. అట్లాంటి అనన్యమైన చేతస్సుతో నెమ్మదిగా చేస్తూ చేస్తూ క్రమముగా అని రాస్తున్నారు ఇక్కడ. రమణ మహర్షి కూడా చెప్పేవారు, సాధనకి తొందరపడకూడదు. ఎప్పుడవుతుందో నేను సరిగా చేయలేకపోతున్నానే, అయ్యో ఇన్నేళ్ళు వచ్చేసినాయే, నాకు ఇంకో గురువుగారి దగ్గరికి వెళ్తే బాగుండేదేమో, నేను ఫలానా పుస్తకం చదివితే బాగుండేదేమో, ఇవన్నీ కూడా మనస్సు పెట్టేటటువంటి ప్రలోభాలు. సాధనకి తొందరపడకూడదు. క్రమముగా నీ అలవాటు పూర్తయ్యేటప్పటికీ అంటున్నారు అంతా తానే అయిపోతావు. నిదానంగా చక్కగా దాన్ని వదలకూడదు అంతే. ఆ యాంకరింగ్ అనేది, ఆ తాడుని వదలకూడదు. భగవంతుడు అనేటటువంటి ఆధారాన్ని మనం వదలకూడదు. అనన్యమైన వస్తువు ఏదైతే ఉందో అదే మనకు ఆధారం, అదే నేను అని తెలుసుకోవాలి కదా. నేను విడిగా ఉన్నాను అనుకొని దాన్ని పట్టుకోవాలనుకుంటున్నా, పట్టుకున్నప్పుడు నా విడిగా ఉండటం అనేది పోతుంది కంప్లీట్గా. ఇప్పుడే ఒకడు ఒక వస్తువు పట్టుకొని వేళ్లాడుతుంటే వాడి చేయి మనం పట్టుకున్నప్పుడు వాడు ఒకదాని మీద డిపెండ్ అయిన వాళ్ళం అవుతాం కదా. మనం పట్టుకున్నంతసేపే ఉంటుంది ఆ గ్రిప్పు, మనం పట్టుకోకపోతే ఆ గ్రిప్ ఉండదు. మనం పట్టుకునేది సామాన్య మానవుడిని అయితే వాడు వదిలితే పడిపోతాం. అవి చాలాసార్లు మన జీవితంలో మనకు అనుభవాలు అవుతూ ఉంటాయి. మనం పట్టుకునేది అమృతహస్తం, అభయహస్తం అయినప్పుడు మనకు ఫాల్ అనేదే లేదు. మనని పైకి పట్టుకుపోతాడు భగవంతుడు. ఏది తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోక్కర్లేదు, అక్కడికి తీసుకెళ్తాడనమాట. క్రమంగా ఈ సాధన అంతా పూర్తయ్యేటప్పటికి, ఏ సాధన నే విడిగా లేను, అంతా ఒకటే వస్తువు, అనన్యమైన చేతస్సే ఉన్నది, దీన్ని ఎవరైనా ముక్కలు చెయ్యాలన్నా కూడా చెయ్యలేరు. అటువంటి మా స్మరణ అలవాటు చేసుకొని ఇది కంప్లీట్ అయ్యేటప్పటికీ, అంటే ఆ స్మరణ బాగా మన మనస్సులోకి సింక్ అయిపోయేటప్పటికీ అంతా తనే అని తెలుస్తుంది. అందులో తన జీవితం కూడా ప్రవేశిస్తుంది. మొత్తంగా ఉన్నది నేను, అందులో ఇప్పుడు నాది అని నేను అనుకుంటున్న జీవితం కూడా అందులో ప్రవేశిస్తుంది. వన్ విత్ ది టోటాలిటీ. ఇంకా విడిగా ఉండటము, దీని కష్ట సుఖాలు, దీని గోలలు ఏమీ ఉండవు మనకి. అంటే అర్థం ఏంటిట, దినచర్య అంతా అటువంటి వాడికి ఎలా ఉంటుంది జీవితం? మామూలుగా రొటీన్ అంతా చక్కగా జరిగిపోతూనే ఉంటుంది. అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కబుర్లు చెబుతూ ఉంటాడు, సరస సల్లాపాలుగా అంటున్నారు, ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉంటుంది, సంభాషణ చక్కగా జరుగుతూ ఉంటుంది. అందరి రూపంలో తనే ఉంటాడు. తానే అంతర్యామిగా ఉన్నాడు. తానే అంతర్యామిగా ఉన్న స్థితిలో అంతర్యామి అని సర్వత్రా ఉన్నవాడు సులభుడై ఉంటాడట. తనకి పక్కనే ఉంటాడు, తనతోనే ఉంటాడు, తనుగానే ఉంటాడు. ఎంతో అంతర్యామి స్మరణీయుడై నిరంతరం అనన్య భక్తితో తెలియకుండానే స్మరించబడుతూ సులభుడై పక్కనే ఉంటాడట పరమాత్మ. ఇట్లా జీవించేవాడు తన నిత్య జీవితాన్ని పరబ్రహ్మంతో యోగం చేసినవాడు అని చెప్తూ ఉన్నారు. దేంతో యోగం చేసుకుంటూ ఉన్నాం మనం? అక్కర్లేని విషయాలతో యోగం చేసుకుంటూ ఉన్నాం ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఆ పరమాత్మతో యోగం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆయన మనకెప్పుడు కూడా అటువంటి స్థితిలో సులభుడై, అంటే మనకి చాలా దగ్గరవాడై, ఆయనకి మనకి ఏమీ తేడా లేదనే స్థితిలో ఉంటాడన్నమాట. అట్లాంటి స్థితిలో అతడే నిజమైన నిత్యముక్తుడు, నిజమైన యోగి కూడా. అటువంటి స్థితిలో ఇంద్రియాలకు మనస్సుకు కూడా సహజములైన దుఃఖములు అంటున్నారు. ఇంద్రియాలకి మనస్సుకి ఏమిటి సహజం? ఎప్పుడు దుఃఖాలు, కష్టాలు, భయాలు, అంతే కదా. మధ్యలో ఎప్పుడో ఒకసారి కొంచెం సుఖంలాగా అనిపిస్తుంది, మళ్ళీ పడిపోతూ ఉంటాం. మనస్సుకు సహజాలైన సుఖాలు అంటల్లా ఇక్కడ దుఃఖాలు, కష్టాలు, భయాలు ఉండవు అంటున్నారు. ఇలాంటి నన్ను పొంది
మళ్ళా దుఃఖంతో కూడిన పుట్టుకను సాధకుడు పొందడు అని ఇక్కడ పరమాత్మ మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు. అంటే వాడి దుఃఖాల పుట్టుక మళ్ళా కలగదు, దుఃఖ సంబంధమైన జీవితం వాడికి మళ్ళీ రాదు. అతనికి లోపల తన దేహం లోపల ఉన్న అంతర్యామితోనే సంబంధం తప్ప దేహంతో సంబంధం లేదు. ఎవడైతే లోపల చెరిస్తూ ఉన్నాడో వాడే నేను అని తెలుసుకున్నవాడు, వాడే అన్ని దేహాల్లో అన్ని జీవుల్లో సర్వత్రా ఈ మహత్ అనబడేటటువంటి ఆకాశం అంతా తానే అయి ఉన్నటువంటి వాడు ఆయన. మరి వాడే నేను అని తెలిసినప్పుడు ఇంకా ఏమిటి దుఃఖం ఉంటుంది? రెండో వస్తువే లేనప్పుడు వాడికి దేహంతో సంబంధం లేదు. అట్లా తెలుసుకున్న వాడికి దేహితో సంబంధం తప్ప దేహాన్ని ఎవడైతే కలిగి ఉన్నాడో వాడితో సంబంధం, అంతేగాని దేహంతో సంబంధం లేదు. పైన వేసుకున్న బురఖాతో ఎటువంటి సంబంధం లేదు వాడికి. మనమేమో బురఖాలు పట్టుకొని తిరుగుతున్నాం. కాబట్టి ఒకవేళ అతని దేహం పోతే అతను పోడు, ఆ దేహంతో అతని సంబంధం లేదు. లేదా పుట్టడమే జరిగింది అనుకుందాం, దేహం కలిగితే దాంట్లో చిక్కుకోడు. అంటే ఒక పోర్షన్, ఒక కొత్త బట్ట తీసి పైన వేసుకున్నట్టుగా ఉంటుంది తప్ప అదే తాను అనే భావము ఈ దాంట్లో ఇరుక్కోవడం అనేది ఉండదన్నమాట. దేహం గర్భంలో పడితే తాను అందులో పడడు. కాబట్టి ఇట్లాంటి యోగికి నన్ను పొందటం వల్ల దుఃఖానికి కారణమైన పునర్జన్మలే ఉండవు చెప్పేశారు ఇక్కడ. ఈ స్థితి కలిగిన వాడిలో ఉన్న నేను అందరిలో ఉండేవాడిని కాబట్టి అతని ఆత్మ మహాత్మ అనబడుతుంది. అతడే మహాత్ముడు. జీవుడికి కలగాల్సిన సిద్ధి ఇదే. జన్మకి ఒక మనిషి జన్మ ఎత్తిన వాడికి కలగాల్సిన సిద్ధి ఇదే. ఏమిటది? తనను తాను విడిగా లేనని అనన్య స్థితిని అంతర్యామియే తనలోనూ ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, అంతటా చరించేవాడే అంతర్యామి. అదే తను కూడా తను విడిగా లేడు అని తెలుసుకోవటమే అసలు జీవుడికి కలగాల్సిన సిద్ధి, పరమార్థం అని చెప్పారు. 14-15 శ్లోకాలు ఇక్కడ అయిపోయినాయి. ఈ నేను అనే మహాత్మ ప్రజ్ఞ, ఇప్పుడు మహాత్ముడు అని చెప్పారు కదా, ఈ మహాత్మ ప్రజ్ఞకు జీవాత్మ కాదు, మన సంగతి చెప్పట్లే. ఎవడైతే మహాత్ముడయ్యాడో, ఎవడైతే తానందరిలో ఉన్నానని తెలుసుకున్నాడో ఆ మహాత్మ ప్రజ్ఞకు కిందగా 7 ప్రజ్ఞలు ఉన్నాయిట. అందులో దిగువ భాగంలో, కింద భాగంలో భౌతికము, ప్రాణమయము, మనస్సు, తెలివితేటలు మొదలైన 6 ప్రజ్ఞలు ఉన్నాయిట. కింద భాగం 6 ప్రజ్ఞలు ఉన్నాయి. వీటికి ఈ 6కి పైనున్న ప్రజ్ఞ 7వది. ఈ ప్రజ్ఞలోనే దిగువ భాగంలో బుద్ధి మొదలగు, ఈ 7వ ప్రజ్ఞలో కిందగా బుద్ధి మొదలైనవి ఉంటాయిట. ఈ 7వ ప్రజ్ఞలోని పై భాగంలో స్వచ్ఛమైన భాగం ఉన్నది. 7వ ప్రజ్ఞ కింది భాగంలో బుద్ధి మొదలైన ప్రజ్ఞలు, 7వ ప్రజ్ఞలోని పై భాగంలో స్వచ్ఛమైన భాగం ఉందిట. అసలు దాన్నే బ్రహ్మ ప్రజ్ఞ అంటారట. అంటే ఏం చెబుతున్నారు ఇక్కడ? మొత్తం 7 ప్రజ్ఞలు ఉన్నాయి. 6 ప్రజ్ఞలు దిగువ భాగంలో ఉంటాయి. పైన ఉన్న ప్రజ్ఞ 7వది. 7వ దాంట్లో కింద భాగంలో బుద్ధి మొదలైన ఉంటాయి. పై భాగంలో ఉన్న స్వచ్ఛమైనటువంటిది బ్రహ్మ ప్రజ్ఞ అనబడుతుంది. దాని అనుభవమే బ్రహ్మలోకం. బ్రహ్మలోకం అంటే వేరే ఎక్కడికో వెళ్ళటం కాదు, మనలో ఉన్నటువంటి బ్రహ్మ ప్రజ్ఞలోకి ప్రవేశించటమే బ్రహ్మ ప్రజ్ఞ, బ్రహ్మలోకము అనబడుతుంది అని చెప్పారు ఇక్కడ. మనకి బ్రహ్మలోకం అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. దానికి కింది 6 ప్రజ్ఞల్లో ఈ 7వది ఏమో అసలైన ప్రజ్ఞ, బ్రహ్మ ప్రజ్ఞ. అది దాని కింద ఉన్న 6 ప్రజ్ఞల్లో జీవుడు కిందకి మీదికి కొట్టుకుంటూ ఉంటాడు అంటున్నారు. కిందకి మీదికి కొట్టుకుంటూ ఉండటం అంటే ఏమిటి? ఓసారి తెలిసినట్టుగా ఉంటుంది, ఓసారి తెలియనట్టుగా ఉంటుంది, ఓసారి కన్ఫ్యూషన్గా ఉంటుంది, ఎటు పోతున్నామో తెలియదు, ఒక్కోసారి గుర్తొస్తుంది, ఒక్కోసారి కంప్లీట్గా మరుపు వస్తుంది. ఇలా మనకి రకరకాల స్థితుల మార్పులుగా ఉంటాయిట ఈ 6 ప్రజ్ఞల్లోనూ. 7వ ప్రజ్ఞలో పై భాగంలో బ్రహ్మ ప్రజ్ఞ ఉందన్నారు కదా, బ్రహ్మలోకం. ఒకసారి ధ్యానంలో ఆ బ్రహ్మలోకపు ప్రజ్ఞని కనుక అనుభవించాడంటే ఎవరైనా మళ్ళీ కింద ప్రజ్ఞల్లోకి జారి పడిపోయే ప్రసక్తే లేదు. మొత్తం మనలో 7 ప్రజ్ఞలు ఉన్నాయి. 7వ ప్రజ్ఞ పై భాగంలోనేమో బ్రహ్మలోకం ఉన్నది. 7వ ప్రజ్ఞ కింద భాగంలో మనస్సు, బుద్ధి లాంటివన్నీ ఉన్నాయి.
అంటే కిందకి ఏడో ప్రజ్ఞ కిందకి దిగితే మన కన్ఫ్యూజను లోకము అన్నీ వస్తాయి. ఇంకా అక్కడి నుంచి కూడా దిగితే ఇంకా ఈ 6 కింద మీద పడేస్తూ ఉంటాయి ఎప్పుడు. ఏడో ప్రజ్ఞ పై భాగంలో ఉన్న బ్రహ్మలోకం ఒక్కసారి టచ్ కనుక చేయగలిగితే ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల ధ్యానంలో దాన్ని టచ్ చేస్తే ఆ ప్రజ్ఞను అనుభవిస్తే వాడు మళ్ళీ కింద ప్రజ్ఞల్లోకి జారిపోడు, మరుపు కలగదు కనుక అజ్ఞానంలో పడిపోడు. అటువంటి వాడికే 8వదైన అంతర్యామి ప్రజ్ఞట. 7వది ఏమో బ్రహ్మ ప్రజ్ఞ, 8వది అంతర్యామి ప్రజ్ఞట. అటువంటి వాడికి అంతర్యామి ప్రజ్ఞ ఎందు స్థాయి కాస్త నిలబడగలుగుతాడు అంతర్యామి ప్రజ్ఞలో అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ 8వ ప్రజ్ఞని టచ్ చేసే వరకు జీవితం అంతా దుఃఖంతో ఒక జైల్లాగా, ఒక కారాగారంలాగా, ఒక బందికానాలాగా ఉంటుందిట. ఏదో ఇరుక్కున్నట్టు, సఫకేటింగ్గా, ఏదో ఫ్రీడమ్ లేనట్టు, గిలగిలా కొట్టుకుంటున్నట్టు, గింజుకుంటున్నట్టు ఉంటుందిట. ఈ 8వ సంతతిగా కారాగారంలో, బందికానాలో కృష్ణుడు జన్మించాడు అని చెప్పే కథలో అంతరార్థం ఇదేను అని చెప్పి చెబుతూ ఉన్నారు. మనం సమన్వయించుకోవాలంటే అంటే మనం పుట్టటమే బందికానాలోనే. దేవుడు జీవుడైపోయాడు అంటే బందికానాలో పడ్డాడు, వాడు జైల్లో పడ్డాడు, బంధించబడ్డాడు, ఈ పంచభూతాలతో, ఇంద్రియాలతో, మనస్సుతో బంధించబడిన వాడయ్యాడు. వాణ్ణి దాటి ఆ పరమాత్మను చేరుకోవటమే ఇక్కడ ముఖ్యమైనటువంటి సాధన అని చెప్పుకోవచ్చు. ఈ చెప్పిన 7 ప్రజ్ఞలు కూడా మనిషిలో ఉంటాయి. అందులో మొదటి 3 ప్రజ్ఞల్లోనే ఎక్కువ మంది మనుషులు పుట్టి జీవించి చచ్చిపోతూ ఉంటారు. 1, 2 ప్రజ్ఞలేమో భౌతికాలట, 3వదేమో ప్రాణమయ స్పందనలు. ఈ 3 లోకాల్లో, ఈ 3 ప్రజ్ఞల్లో క్రిమి కీటకాదులు అంటే పురుగులు, ఫ్లైసు, తర్వాత దోమలు, వృక్షాలు, చెట్లు, కొద్దిమంది మనుషులు కూడా ఈ జాతికి చెందిన వాళ్ళు పుట్టి చనిపోతూ ఉంటారు అని చెప్పారు. 3వదైన ఇంద్రియాలు, మనస్సు. 3వదేమిటి? 3వ ప్రజ్ఞ ఇంద్రియాలు, మనస్సు పని చేసేటటువంటి కక్ష్య అంటే అదొక స్ఫియర్ అన్నమాట. ఆ కక్ష్యలో, ఆ లోకంలో అని అనుకోవచ్చు, ఆ కక్ష్యలో లేకపోతే ఆ స్టేట్లో, లోకంలో ఎట్లాంటి గుణం ఉంటుందంటే ఎవరైనా ఓ పని చెబితే చేయగల సమర్థత ఉండేటటువంటి లోకం అన్నమాట అది. ఎవరైనా చెప్తే చేసేటటువంటి ప్రజ్ఞ ఉంటుంది కాబట్టి అనేక రకాలుగా పనులు చేసి జీవిస్తూ ఉంటారు మనుషులు అని చెప్పారు ఇక్కడ. 4వ కక్ష్యలో 3వదేమో ఇంద్రియాలు, మనస్సు పనిచేసే కక్ష్య. 4వదేమో మనస్సుతో పాటు తెలివితేటలు కూడా పనిచేస్తాయి. ఆ 4వ కక్ష్యలో 60% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారట. 60% మనుషులు 4వ కక్ష్యలోనే ఉంటారు. వీళ్ళకి చెప్పిన పని చేయటమే కాకుండా తమకి స్వంతంగా తెలివితేటలు, వాటిని తమకు కూడా ఏదైనా చేయటానికి చక్కగా తోచటం, లోపల నుంచి ఒక స్ప్రౌట్ అవుట్ అవ్వటం, ఇతరులని ఆజ్ఞాపించి పనులు చేయించే సామర్థ్యం అవి కూడా ఉంటాయన్నమాట. తనకి తోచినట్లు చేయటం అనేది ఒక స్వతంత్రం అనేది ఉంటుంది అతనికి. కాబట్టి ఇవి ఏ ఇద్దరికి ఒక విధంగా ఉండవు. తనకు తోచినట్లు అనగానే మనిషికి ఒక రకంగా తోస్తుంది కదా, ఏ ఇద్దరికి ఒకే విధంగా ఉండవు. 5వ కక్ష్యలో ప్రవేశించిన వాడికి ఇప్పుడు 4వ దాకా చెప్పారు. 4 ఏమిటి? ఇంకొకళ్ళ చేత పని చేయించటం, తనకు కూడా తోచిన పని ఇంప్లిమెంట్ చేయగలిగే సామర్థ్యం ఉంటాయి, ఆజ్ఞాపించగలుగుతాడు. అలాంటి కొన్ని ప్రవేశాలు ఉన్నాయి. ఇవన్నీ మన తెలివితేటలే అని మనం అనుకుంటున్నాం, కానీ మన దేహంలో అన్నీ పెట్టే పంపించాడు దైవం మనకి, అది మనకు తెలియదు కదా. అది ఇప్పుడు 5వ కక్ష్య సంగతి చెప్తూ ఉన్నారు. 5వ స్టేట్, 5వ మెట్టు. 5వ మెట్టు మీద ఎక్కిన వాడికి ఏమవుతుందిట, ఇంకొకళ్ళకి ఏం కావాలో అర్థమవుతుందిట. అసలు మనకు ఆ యాంగిలే ఉండదు. ఎంతసేపు మన గోలే మంది, నాకేం కావాలి, నాకు బాధ కలిగింది, నాకు ఇది కావాలి, నన్నెవరూ చూడట్లేదు. ఈ గోలంతా లేకుండా 5వ కక్షలో వాడికి అవతల వాళ్ళ మనస్సు తెలుస్తుంది. వాళ్ళకి ఇది కావాలలే ఉంది, వాళ్ళకి ఇది ఇస్తే వాళ్ళ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, వాళ్ళకి ఇది ఇస్తే సంతోషం కలుగుతుందని అతని ఇంకొకరి గురించిన కన్సర్న్ అనేది ఉండటం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట 5వ కక్షలో ఉన్న వాళ్ళకి. అందువల్ల ఇతరులతో, ఇంకొకళ్ళతో సమానంగా ఊహించగలుగుతాడు అతను కూడా. తనను విడిగా పెట్టుకోకుండా కొంత మటుకు
6వ కక్షలో 6వ మెట్టు మీద ఎక్కిన వాడికి ఏమవుతుంది, అందరిలో ఏ పరమ సత్యమైతే ఉందో అది కనపడుతుంది. అంతటా ఒకటిగా ఉన్న సింథసిస్ కనపడుతుంది వాడికి 6వ కక్షలోనే ప్రవేశం చేసిన వాడికి. ఇంకొక తమాషా చెబుతున్నారు ఇక్కడ. ఈ 5 కక్షలు కిందవి పనిచేస్తూ ఉంటే 6వ కక్ష పనిచేయదుట. అంటే దీన్ని తెలుసుకోవాలి అంటే, సర్వత్రా ఉన్న సింథసిస్ తెలియాలంటే 5 కక్షలు అసలు కామ్గా ఉంటే ఆరో దాని దగ్గర అంతా తెలుస్తుంది. 7వ కక్షలో ప్రవేశించిన వాడికి మటుకు మిగిలిన 6 కక్షలు ఎలా ఇమిడి ఉన్నాయో, 6 మెట్లు దీంట్లోనే ఉన్నాయి అని తెలుస్తుంది. కాబట్టి కిందకి అసలు దిగడు, అన్ని కక్షలలో ఆచరణ ఉంటుంది. కిందకి దిగువ కక్షల్లోకి దిగక్కర్లే, కానీ ఆచరణ మటుకు అన్ని కక్షల్లో చేయగలుగుతాడు అని చెప్తూ ఉన్నారు. అంటే 7వ కక్షలో ప్రవేశించిన వాడికి మటుకు అన్ని కక్షలు పనిచేస్తాయి. 6వ కక్షలో ప్రవేశించిన వాడికి, 6వ మెట్టు మీద ఉన్న వాడికి ఈ 5 కింద 5 పని చేస్తే 6వది పని చేయదు. చాలా తమాషాగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. 5 పని చేయకుండా ఉన్నప్పుడు 6వది పని చేస్తుంది. మనం తెలుసుకోవాలంటే ఈజీయే. మనకు కూడా స్థిమితంగా ఉండటం అనే ఒక స్టేట్ ఉంది. ఆ స్థిమితంగా ఉన్నప్పుడు అనేక విషయాలు, మంచి విషయాలు స్ఫురిస్తాయి, మార్గదర్శకం అవుతుంది. ఆ స్థిమితత్వాన్ని వదిలి కిందకి దిగంగానే కన్ఫ్యూజను, చిరాకు, అంతా అగమ్యగోచరంగా ఏం చేయాలో తెలియనట్టుగా ఉంటుంది. అలా ఊహించుకోవచ్చు మనం అని చెప్తున్నాను అన్నమాట. ఈ 7 అంతస్తుల గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మొత్తం 7 అంతస్తులు ఉంటాయి. మనిషి ప్రజ్ఞలో 7 అంతస్తులు ఉంటాయి. అందులో 1, 2, 3 అంతస్తుల్లోనే ఎక్కువ మంది మానవులు పుట్టి పెరిగి చనిపోతూ ఉంటారు. ఈ 3 అంతస్తులు దాటి పైన 4వ అంతస్తులో ఏముందో వాళ్ళకి తెలియదు. ఈ 1, 2 ప్రజ్ఞలైన భౌతికం అంటే మ్యాటర్ అన్నమాట. ఫిజికల్ బాడీ అనేది ఉంది కదా, భౌతికము, ప్రాణమయ స్పందన, వైబ్రేషన్స్ అనే లోకాల్లో క్రిమి కీటకాదులు అని, క్రిములు అంటాం కదా, రకరకాల పురుగులు ఉంటాయి, ఎగిరేవి ఉంటాయి. ఆ పురుగులన్నీ వృక్షాదులు, కొద్దిమంది మనుషులు పుట్టి చనిపోతూ ఉంటారు అని చెప్పారు ఇక్కడ. బహుశా నేను అనుకోవటం ఇక్కడ రాయలేదు, కానీ జంతువులు, మనము జంతువులు ఒకే కక్ష కాబట్టి జంతువులు కూడా ఇందులోనే ఉండాలి. ఎందుకంటే ఫిజికల్, ప్రాణము వాటిల్లో కూడా ఉంటాయి కాబట్టి. వృక్షాదులు, చెట్లు, కొంతమంది మనుషులు కూడా పుట్టి ఈ 3 అంతస్తుల్లోనే వాళ్ళు పుట్టడం, నివసించటం, పోవటం అనేది జరుగుతుంది. మూడో అంతస్తులో ఇంద్రియాలు, మనస్సు పనిచేసే కక్షట ఇక్కడ 3వ అంతస్తులు. అంటే ఏమాత్రం జ్ఞానపు స్పర్శ లేని మనుషులు ఉంటారు, వాళ్ళకి మనస్సు ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి. ఆ కక్ష గురించి ఆ అంతస్తు గురించి చెబుతున్నారు. ఆ 3వ అంతస్తులో ఉన్న వాళ్ళల్లో ఇంద్రియాలు, మనస్సు పనిచేసేటటువంటి అంతస్తు అన్నమాట అది. ఆ ఫ్లోరు, 3rd ఫ్లోరు. ఈ కక్షలో లోకంలో ఎలా ఉంటుందంటే, ఇంకొకళ్ళు చెప్పిన పని చేయటము అనేటటువంటి యాటిట్యూడ్ ఉన్న మనుషులందరూ ఇక్కడ ఈ 3వ అంతస్తులో నివసిస్తూ ఉంటారు. ఒకళ్ళు చెప్తే వీళ్ళు చేయటం అనేటటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉంటుంది. అంటే కష్టజీవులు, ఫిజికల్గా వర్క్ చేసి బతికేవాళ్ళు 3 అంతస్తుల దాకా అట్లాంటి వాళ్ళు ఉంటారు. 4వ అంతస్తుకి వెళ్ళామంటే, ఇవన్నీ మనలో ఉన్న అంతస్తులే, విడిగా బయట ఎక్కడా లేవు. మనం ఏ అంతస్తులో బతుకుతున్నాము, మన 7 అంతస్తులు ఉన్నాయి మొత్తం మనలో. ఆ 7 అంతస్తుల్లో మనం ఏ అంతస్తులో ఉంటే ఆ లక్షణాలు ఉంటాయి అన్నమాట. అట్లాగే 4వ అంతస్తులోకి వెళ్ళామంటే మనస్సుతో పాటు తెలివితేటలు కూడా పనిచేయటం మొదలు పెడతాయి. 4వ అంతస్తు వాళ్ళకి కొంచెం వాళ్ళ తెలివి కూడా పనిచేసేటటువంటి సామర్థ్యం ఉంటుంది. అందులో మామూలుగా ఈ మనుషులందరినీ చూస్తే 60% మనుషులు 4వ అంతస్తులో బతుకుతూ ఉంటారు అని చెప్పారు. అంటే కొంచెం తెలివి ఉంటుంది, ఇంకోళ్ళు చెప్పిన పని కూడా చేయటం అనేటటువంటిది కూడా ఉంటుంది. వీళ్ళకి చెప్పిన పని చేయటం కాక తనకు తోచిన పనులు చేయటం అనేది కూడా ఉంటుంది. ఇంకొకళ్ళు చేసే పనులని ఆజ్ఞాపించే సామర్థ్యం కూడా ఉంటుంది. 4వ అంతస్తులో నివసించే 4th ఫ్లోర్లో ఉండే వాళ్ళకి తనకు తోచినట్టు కూడా చేయటం ఉంటుంది. కాబట్టి
ఏ ఇద్దరికి ఒకటి తోచటం అనేది ఉండదుగా. మామూలుగా ఇద్దరు కలిసి ఒకే భావం ఉండదు, వేరే వేరే భావాలు ఉంటాయి. ఏ ఇద్దరికి పొసగదు, ఏ ఇద్దరికి సఖ్యత అనేది ఈ విషయంలో ఒకే విషయం ఇద్దరికి తోచదు. వాడికో విషయం దోస్తుంది, వీడికో విషయం దోస్తుంది. అదొకటి చెప్తూ ఉన్నారు ఇక్కడ. తోచినట్లు చేయటం ఉంటుంది కాబట్టి ఏ ఇద్దరికి ఒకే విధంగా ఉండదు 4వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి. ఇంకా 5వ ఫ్లోర్కి వచ్చాం. 5వ ఫ్లోర్కి వెళ్తే వాడు ఈ కింద లక్షణాలన్నీ ఉంటాయి. మనస్సు, ఇంద్రియాలు, తోచినట్టు చేయటం, ఇవన్నీ కంటే కొంచెం పైన ఉంటాడు. ఏంటి అక్కడ అటు ఆ కక్షలో నివసించే మనిషికి వాళ్ళ గురించిన కన్సర్న్, హీ కేర్స్ ఫర్ అదర్స్ అన్నమాట. అది ఉండటం అనేది 5వ అంతస్తులో వాళ్ళకు ఉంటుంది. ఈ 5వ అంతస్తులో అంటే ఇప్పుడు మొదటి నుంచి చివరి దాకా చూసినప్పుడు మనం ఎలా ఎదిగి వచ్చాం ఇక్కడి దాకా, చివరి కాదు 5వ దాకా వచ్చినప్పుడు ఇంకొకళ్ళని కేర్ చేయటం అనేది, ఇంకొకళ్ళకి ఏం కావాలో ఇవ్వటం అనేది అది ఒక గొప్ప మంచి లక్షణం. ఇంకొక మనిషికి ఏం కావాలి అని తెలుసుకొని వాళ్ళతో సమానంగా ఊహించటం అనేది మంచి క్వాలిటీ. అది 5వ అంతస్తులో ఉండే వాళ్ళకు ఉంటుంది. ఇంకా 6వ అంతస్తుకి ఎక్కాం. మళ్ళీ 6వ ఫ్లోర్లోకి వెళ్తే అందరిలో ఉన్న ఒకే సత్యం కనపడుతుందిట. సింథసిస్ తెలిసిపోయింది వాడికి. ఓహో, ఈ 6 అంతస్తుల్లో ఈ విడివిడిగా ఫస్ట్ అంతస్తు నుంచి చివరి అంతస్తు దాకా ఉన్నవాళ్ళు వేరే వేరే లేరు. వీళ్ళందరిలో ఒక గొప్ప సింథసిస్ ఉంది, ఒక వస్తువే వీళ్ళల్లో పనిచేస్తుంది అని తెలిసిపోతుందిట వాడికి. కానీ ఇక్కడ ఇంకొక విషయం తమాషాగా ఏం చెబుతున్నారంటే, ఈ 5 అంతస్తుల్లో ఉన్నటువంటి ప్రజ్ఞలు పనిచేస్తే మాత్రం 6వ అంతస్తులో ఈ విషయం వాడికి అర్థం కాదు. ఇవన్నీ ఆగితే 5 అంతస్తుల్లో అంటే మనస్సు, ఇంద్రియాలు, తోచటము, తెలివితేటలు, ఇంకొకళ్ళు ఉన్నారని గమనించడం, ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడే అందరిలో ఉన్నది కనపడుతుందిట. అందరిలో ఉన్నదాన్ని ఎప్పుడైతే చూశాడో అది ఊహించటం మొదలు పెడతాడు. వాళ్ళతో సమానంగా వాళ్ళతో సమానంగా వాళ్ళ పరిస్థితిని ఊహించగలుగుతాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ హిస్ షూస్ అంటాం, కానీ ఇట్ మీన్స్ నథింగ్. మన ఇంపాసిబుల్, మనకి ఏదో కాస్త చాలా చిన్న విషయం మనం అట్లా మాట్లాడతాం. కానీ ఇతనికి నిజంగా అవతల వాళ్ళతో సమానంగా ఊహించే విషయం ఒకటి అర్థమవుతుంది, అంతా ఒకటే ఉంది అనే ప్రజ్ఞ కూడా మేలుకుంటుంది. ఎప్పుడు ఈ 5 కూడా ఆగినప్పుడు, ఈ 5 ఆగి 6వ కక్షలో లీనమైనప్పుడు మటుకే అది పనిచేస్తుంది. ఈ 5లో ఏది పనిచేసినా 6వ కక్షలో ఈ విషయం సర్వత్రా ఒకటే అనేది తెలియదన్నమాట. 6వ అంతస్తు సంగతి చెప్పారు. ఇక్కడేమిటి, 6వ అంతస్తులో ఈ విషయం తెలిసింది కాబట్టి, సత్యం తెలిసింది కాబట్టి 6వ అంతస్తులో ఉండే వాళ్ళకి నిజమైన శాస్త్రంలో అసలు ఏం చెప్పారు, సారం, జిస్టు ఏం చెప్పారు శాస్త్రంలో, నిజమైన శాస్త్ర సారము అన్నారు ఇక్కడ. దాని ప్రకారం నేనేం చేయాలి, అసలు నా కర్తవ్యం ఏమిటి, ఇంకొకళ్ళ కర్తవ్యం ఏమిటి, దాని ప్రకారంగా కర్తవ్యం ప్రకారంగా ప్రవర్తించడం అనే బ్యూటిఫుల్ సిస్టమ్ ఇక్కడ 6వ అంతస్తులో ఉండే వాళ్ళకి వచ్చేసిందిట. కానీ ఈ 5 పని చేయకుండా ఉన్నప్పుడే ఇది చక్కగా పనిచేస్తుంది. అంటే కాళ్ళకి చేతులకి అడ్డం వచ్చే విషయాల్ని, వస్తువుల్ని ఇంట్లో అన్నీ పక్కకి సర్ది పెట్టినప్పుడు, అవి మనకు అడ్డం రాకుండా ఉన్నప్పుడు మన తెలివి చక్కగా పనిచేసి విషయం అర్థమవుతుంది. ఆ క్లీన్గా ఉన్న ఇంట్లో చక్కగా ఏంటి ఇంత అద్భుతంగా ఉంది నా ఇల్లు, నాకేం అడ్డం రావట్లే, అన్నీ వసతిగా ఉన్నాయి అంటే సెట్ రైట్ చేశాడు ఆ ఇంటిని. ఇల్లంతా పర్ఫెక్ట్గా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్న, ఏది తన స్థానాన్ని దాటి వేరే యువతలకి వచ్చి మన జీవితంతో ఇంటర్ఫియర్ అవ్వటంలా. ఇంట్లో వస్తువులు ఏవి కూడా ఆ అంతస్తులో 6వ అంతస్తు వాడికి ఈ విషయం తెలియాలంటే ఈ 5 అంతస్తుల్లో ఉన్నవి చక్కగా పక్కకు పెట్టేసేయాలి. అన్నీ తనలోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇంటర్ఫియర్ అవ్వకూడదు 6వ అంతస్తులో ఉన్నవాడితో. అప్పుడు అతను చక్కగా ఉన్న విషయం ఇదే అని తెలుసుకోగలుగుతాడు. కానీ 5 పని చేయకుండా ఉన్నప్పుడే 6వ అంతస్తు పనిచేస్తుంది. 5వ అంతస్తుల వాళ్ళు అన్ని రకాల పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి తోచినట్టుగా ఈ 6వ అంతస్తుల వాడికి ఏ రకమైన జ్ఞానం కలగదు. ఇంకా 7వ అంతస్తు ఉన్నది ఇక్కడ. మొత్తం 7 అంతస్తులు కదా. 7వ అంతస్తులోకి ప్రవేశించిన వాడికి
అసలు ఈ 6 అన్నీ ఒకదాంట్లో ఒకటి ఒకదాంట్లో ఒకటి ఎట్లా ఇమిడిపోయి ఎంత బ్యూటిఫుల్ సిస్టమో అర్థమైపోతుంది. 7వ అంతస్తులో ప్రవేశించిన వాడికి 6 మొత్తం పనిచేస్తాయిట. 6 అంతస్తుల్లో విషయాలు చక్కగా పనిచేస్తాయి, ఎక్కడ తేడా లేకుండా పనిచేస్తాయి. 7వ కక్ష్యలో ఉంటాడు కానీ అన్ని కక్ష్యల్లో ఆచరణ ఉంటుంది, చక్కగా జరిగిపోతాయి అన్ని పనులు అని చెప్పారు. ఇక్కడ 16వ శ్లోకం అయిపోయింది. ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పానంటే కాస్త అవగాహన బాగా అవ్వాలి, నాకు కూడా చెప్పేవాళ్ళకు కూడా ఏం చెబుతున్నానో తెలియని పరిస్థితి కాకుండా ఇంకొకసారి చెబితే బాగుండని అనిపించి చెప్పాను. ఐ హోప్ దట్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. బ్రహ్మ పగలు రాత్రి అని ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చారు. ఈ 7 అంతస్తుల్లో జగత్తు నిర్మాణం కూడా సరిగ్గా ఇట్లాగే ఉంటుంది. ఆ జగత్తులో సృష్టిలో 7 అంతస్తులు ఉన్నాయి కాబట్టి మనలో కూడా ఉన్నాయి. 7 అంతస్తులు ఉన్నాయి మనలో, సృష్టిలో కూడా ఉన్నాయి. ఈ 7వ అంతస్తులో నుంచి సృష్టి మామూలుగా ఎలా జరుగుతూ ఉంటుంది అంటే 7వ అంతస్తులో నుంచి కిందకి దిగుతూ ఉంటుంది. మిగిలిన అంతస్తులకు మనం 7వ అంతస్తులో ఎక్కి కూర్చున్నాం, ఎలా దిగుతాం కిందకంటే కిందకి దిగాలి. ఆ మెట్ల మీద నుంచి కిందకి, ఆ సృష్టి అంతా అలా దిగి మెట్ల మీద నుంచి మనం కిందకి దిగి వస్తూ ఉన్నట్లుగా 7వ అంతస్తు నుంచి కింద దాకా సృష్టి దిగుతూ ఉంటుంది. అవే కక్ష్యలు మనలో కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈజీ తెలుసుకోవటం. ఈ తమాషా ఏం చెబుతున్నారు, సృష్టి 7 నుంచి కిందకు వచ్చేటప్పుడు మనం ఇక్కడ కింద నుంచి పైకి ఎలా ఎక్కాలో ఇందాక నుంచి చెప్పుకున్నాం. 1, 2, 3 అంతస్తులు ఎలా ఉంది, 4వ అంతస్తులో ఎలా ఉంది, ప్రజ్ఞలన్నీ ఎలా ఉన్నాయి, 5లో ఎలా ఉన్నాయి, 6లో ఎలా ఉన్నాయి, 7లో ఎలా ఉన్నాయని కింద నుంచి పైకి చెప్పుకున్నాం. ఇప్పుడు పైనుంచి కిందకి చెబుతూ ఉన్నారు, దిగి రావటము అనే ప్రాసెస్ చెబుతూ ఉన్నారు. 7వ అంతస్తులో ఉన్నాం మనం. 7వ అంతస్తు నుంచి కిందకి దిగి వస్తూ ఉన్నప్పుడు 4వ అంతస్తు దగ్గరికి వచ్చేటప్పటికంటే 4వ అంతస్తు అంటే ఎగ్జాక్ట్గా సెంటర్. అటు 3 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి. సెంటర్ అంతస్తు మధ్యలో ఉన్న అంతస్తులోకి వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఫస్ట్ ఆకాశం చోటు అనేది పుట్టిందిట. ఆ మధ్య అంతస్తులో చోటు, అంతకుముందు సపరేషనే లేదు అసలు. 7, 6, 5 అనే అంతస్తులు సృష్టి గురించి చెబుతున్నారు. అక్కడికి రాగానే చోటు అనేది స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ 4వ అంతస్తులో ఏ తెలివితేటలు ఉన్నాయో అవి దీంతో అన్కంపేరబుల్. యాక్చువల్గా మనకి దాన్ని చూడటం అనే శక్తి ఇంకా రాలే. ఈ 2 కంపేర్ చేసి ఓహో ఇదే అది అనటానికి వీల్లేదు. మనిషిలో ఎలా పనిచేస్తాయో చెప్పారు ఇందాక, సృష్టిలో ఎలా పనిచేస్తాయో పైనుంచి కిందికి దిగి రావటం సృష్టి అనగానే. అది 4వ అంతస్తులోకి రాగానే 4th ఫ్లోర్లో ఆకాశము అనేది పుట్టిందనమాట. ఫస్ట్ ఆకాశం అంటే మనకేమిటి, ఖాళీ అని ఎప్పుడు, శూన్యం అని ఎప్పుడు అనకూడదు. ఆకాశము అంటే అర్థము అవకాశం ఇచ్చున్నది అని, దానికి అసలు ఆ పేరే అందుకొని వచ్చింది. ఈ ఆకాశం అనేది పుట్టింది కాబట్టే సృష్టి అంతా దాని మీద, దానికి సృష్టికి అవకాశం ఇచ్చింది ఆకాశం. ఆ సృష్టి అంతా కూడా రావటం అనేది ఆకాశం. దృశ్యమాన ప్రపంచం అంటున్నారు. దృశ్యమాన ప్రపంచం అంటే ఏది కనపడుతుందో, మన కళ్ళకి ఏది కనపడేటట్టుగా ఉన్నదో అదంతా కూడా ఈ ఆకాశం నుంచే వచ్చింది కంప్లీట్గా. ఆకాశం నుంచి 3 కక్ష్యలుగా మళ్ళీ 3 అంతస్తులుగా పుట్టింది ఇది. మనం మరి 4వ అంతస్తులో కదా ఆకాశం పుట్టింది, కింద 3 ఉన్నాయి కదా, ఈ 3 ఆకాశం నుంచే పుట్టినాయి. ప్రళయం అనేది ఒకటి ఉంది. ప్రళయం అంటే ఏది కనపడదు, అవ్యక్తం అయిపోతుంది మొత్తం, వ్యక్తము కాని స్థితి. మన గాఢ నిద్ర కూడా ప్రళయమే. ఏమీ లేదు, నిరామయంగా అయిపోయింది, ఎవ్వరూ లేరు, నేను లేను, నా ప్రపంచము లేదు అని నిద్రపోతాం. అదేవిధంగా ఇక్కడ ప్రళయం అనేది వచ్చినప్పుడు ఒకదాంట్లోకొకటి అన్ని కక్ష్యలు కరిగిపోతాయి. 7వ కక్ష్యలోకి కింద నుంచి 6 కక్ష్యలు 7వ దాంట్లో కలిసిపోతాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అప్పుడేమవుతుందిట, బ్రహ్మగారు మటుకు మెలకుగానే ఉంటారు. బ్రహ్మ అనబడే ప్రజ్ఞ మాత్రం 7వ కక్ష్యలో మెలకుగానే ఉండి మిగిలినవన్నీ ఆ బ్రహ్మ ప్రజ్ఞలో నిద్రిస్తాయి. ఇప్పుడు మన నిద్రే కరెక్ట్గా, మనం మెలకుగానే ఉన్నాం, మనకి తెలియకపోవచ్చు. మన లోపల బ్రహ్మప్రజ్ఞ ఉంది కాబట్టే
మనం నిద్రపోతూ ఉన్నా కూడా చనిపోవటం లేదు, మన గుండె కొట్టుకుంటోంది. జరగవలసిన కార్యక్రమాలన్నీ మనం నిద్రపోయినా కూడా ప్రాణం నిలబడటానికి అవసరమైన కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే బ్రహ్మగారు మెలకుగా మనలో ఉండి మనని ఆ ప్రాణం పోకుండా పట్టి నిలుపుతూ ఉన్నారు. ఆ బ్రహ్మ ప్రజ్ఞలోకి మనం నిద్రపోతూ ఉన్నాం. సృష్టి మొత్తం బ్రహ్మ ప్రజ్ఞలోకి నిద్రపోయింది అంటే అర్థం ఏంటి? సృష్టి అంతా ఉన్నది ఎక్కడికి పోల. ప్రళయం అంటే నాశనం కాదు, దాక్కొని ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది. వ్యక్తము కాని స్థితిలో మన నిద్రలో మన ప్రపంచం అంతా నిద్రపోయింది. అన్న లేదు, తమ్ముడు లేదు, పిల్లలు లేరు, భర్త లేదు, భార్య లేదు, ఏమీ లేదు. నిద్రపోతూ ఉన్నాడు జీవుడు. అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. అంటే బ్రహ్మదేవుడిలో, చతుర్ముఖ బ్రహ్మలో మొత్తం సృష్టి అంతా కూడా అవ్యక్తంగా ఉన్నది, లేదు అని చెప్పడానికి వీలేదు. అవ్యక్తంగా బ్రహ్మగారిలో ఉన్నది. బ్రహ్మ ప్రజ్ఞలో ఈ విధంగా సృష్టి అంతా నిద్రపోవటం మళ్ళీ లేవటం, నిద్రపోవటం మళ్ళీ లేవటం అనే ప్రాసెస్ అనేక సార్లు జరిగిన తర్వాత అప్పుడు ఇంకా బ్రహ్మగారికి కూడా నిద్రపోవటం అనే ప్రాసెస్ వచ్చేస్తుంది. ఆయన టైం వచ్చింది, ఆయన రాత్రి వచ్చేసింది. సో అప్పుడు ఆయన కూడా బ్రహ్మ పగలైపోయి బ్రహ్మగారి రాత్రి అనేటటువంటిది స్టార్ట్ అయిపోయిందన్నమాట. 1000 మహాయుగాల కాలం. ఒక యుగము అంటే మనకి లెక్క కావాలంటే గూగుల్ చేసి చూసుకోవచ్చు. 1000 మహాయుగాలట, మామూలు యుగం కాదు. మహాయుగం అంటే ఇంత లెక్కన ఉంటుంది. 1000 మహాయుగాల కాలం బ్రహ్మగారికి పగలు, మరి ఇంకొక 1000 మహాయుగాల కాలం బ్రహ్మగారికి రాత్రి. దీన్ని తెలుసుకున్న వాళ్ళు అహోరాత్రాలను ఎరిగినవారు. రాత్రి అంటే ఏమిటి, పగలంటే ఏమిటి అని నిజంగా తెలుసుకుంటారు. మనం ఎట్లా తెలుసుకుంటాం? దీన్ని తెలుసుకున్నవారు, దీనిని ఎరిగినవారు అన్నారు. మనకెట్లా తెలుస్తుంది? ధ్యానంలో కూర్చున్నప్పుడు మన అహోరాత్రాల పద్ధతిని బట్టి బ్రహ్మగారి అహోరాత్రాల విషయం కూడా దర్శనం చెయ్యవచ్చు అని చెప్పారు. ఇక్కడ 17వ శ్లోకం అయిపోయింది. మన రికార్డింగ్ నెంబర్ 63లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. కంటిన్యూయేషన్ ఉంది, మళ్ళీ చెప్పుకుందాం.